రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మీకును మీ కుటుంబాలకు తోడై ఉండి తన కృపను, కనికరమును, సమాధానమును దేవుడు మీ కుటుంబాలకు విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథములో దేవుడు తన ప్రజలు చేసిన ఈ యొక్క 9వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 4వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపానికి తీర్పును తీరుస్తున్న పరిస్థితుల గురించి దేవుడు ఆమోసు ద్వారా హెచ్చరిక చేయిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో దేవుని ప్రజలైన ఆ ఇశ్రాయేలు ప్రజలు వారు పాపము చేసినప్పుడు వారి మీదకి కూడా దేవుడు తీర్పు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ 4వ వచనాన్ని మనం చదివినట్లయితే తమ శత్రువుల చేత వారు చెరపెట్టబడినను అచ్చట నేను ఖడ్గముకు ఆజ్ఞాయిత్తును, అది వారిని హతము చేయును, మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. దేవుని బిడ్డారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువులకు అప్పగించబడటానికి కారణం ఏంటంటే వారు దేవునికి విరోధముగా చేసిన పాపమును బట్టే వారు దేవుని ప్రజలైన వారు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. ఎందుకు ఇటువంటి స్థితి వారికి వచ్చింది? శత్రువు శరలో ఉంటే మనము సమాధానంగా ఉండలేము, సంతోషంగా ఉండలేము, విడుదలతో మనం జీవించలేము. ఎప్పుడు చూసినా భయము, ఆందోళన, వేదన, బాధ, దుఃఖముతో కూడిన పరిస్థితులే ఉంటాయి. ఈనాడు చాలామంది జీవితాలలో దేవునికి విరోధముగా పాపము చేయటం వలన దేవుడు వారిని అపవాది చేతికి అప్పగించిన పరిస్థితుల గురించి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే నేటి కాలంలో ఎక్కడ చూసినా కానీ మన జీవితాలలో సమాధానం లేని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపమునకు దేవుడు తీర్పు తీర్చి శత్రువుల చేతికి వారిని అప్పగించాడు. వారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాచుకుందామని ఆకాశానికి వెళ్ళిన పరిస్థితులు, భూమి పాతాళంలోకి వెళ్ళిన పరిస్థితులు, కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిన పరిస్థితులు, అలాగే బూదిగంతంలోకి సముద్ర అగాధంలోనికి వెళ్ళి దాచుకుందామని చూసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథము 9వ 4వ వచనం మనం చూసినట్లయితే ఈ యొక్క భాగంలో మనం గమనించవలసిన కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పాపానికి పరిణామాలు ఉంటాయి. పాపము చేసిన ప్రతి వ్యక్తికి పరిణామాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నువ్వెవరైనా సరే, మనము దేవునికి విరోధంగా చేసే ప్రతిదీ కూడా ఆ పాపం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని మాటకు లోబడకపోవటం, దేవునిని ఎదిరించటం, దేవునికి విరోధంగా ఆయాసకరంగా జీవించటం ఏ వ్యక్తి అయినా కానీ ఈ లోకంలో సమస్త మానవునికి గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే పాపానికి పరిణామాలు ఉంటాయి. ఈనాడు కొంతమందిని చూస్తూ ఉంటాం. ఎందుకు వాడికి ఆ స్థితి అయిందంటే వాడు చేసిన పాపమేనట్టు అయింది పరిస్థితులు అని అనేకులు చెప్పుకునే వ్యక్తులుగా ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, మానవుడు చేసిన ప్రతి పాపానికి పరిణామాలు ఉంటాయి. దేవుడు పాపాన్ని చూసి చూడనట్టు విడిచిపెట్టేవాడు కాదాయన. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులైనందున దేవుడు వారిని, దేవుని యొక్క తీర్పును వారు ఎదుర్కొన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి అవిధేయులుగా ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా దేవుని తీర్పును ఎదుర్కోవాల్సిందే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. 6వ అధ్యాయము 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును. పౌలు అంటున్నాడు, గలతీ సంఘంతో చెబుతా ఉన్నాడు, ఓ గలతీ సంఘస్థులారా, గలతీ సంఘము పౌలు మాటలు విన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఎదిగిన సంఘం అది.
పౌలు మాట ద్వారా దేవుని వైపు తిరిగిన సంఘము సమస్తాన్ని విడిచి దేవుని హత్తుకొని దేవుని ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న సంఘం అది. కొన్ని దినాల తర్వాత దేవుని బిడ్డారా, అబద్ధ బోధకులు భిన్నమైన సువార్త ప్రకటించడం ద్వారా వారు ఆధ్యాత్మికమైన స్థితిలో నుంచి దిగజారిపోయి ఉన్నారు వాళ్ళు. అందుకని పౌలు అంటాడు, మోసపోమాకండయా, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోసుకుంటాడు. ఈరోజు మనకు తెలుసు, మనం గ్రామంలో ఉంటున్నాము, మనకి వ్యవసాయం గురించి తెలుసు. ఏది మనం విత్తుతామో, వరి విత్తితే వరే కోసుకుంటాము, జొన్న విత్తితే జొన్నే కోసుకుంటాము, పత్తి విత్తితే పత్తే కోసుకుంటాము. దేవుని బిడ్డారా, మిరప విత్తితే మిరపే మనం కోసుకుంటాము. ఏది విత్తుతామో దా పంటనే మనం కోసుకుంటాము. గుర్తుంచుకోవాలి దేవుని బిడ్డారా, మన జీవితాల్లో ఏ రకమైన పాపాన్ని విత్తుతామో దాని పంటను కోసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి మానవుడు కూడా పాపానికి పరిణామాలు ఉంటాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండోదిగా గమనించినట్లయితే, దేవుని ప్రజలమని చెప్పుకోవటం మాత్రమే సరిపోదు. ఆనాటి ఆమోసు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, మేము దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నారు, కానీ వారు చేసే అన్ని పాపపు క్రియలేనండి. దేవుని ప్రజలారా గుర్తుంచుకోవాలి. యోహాను కూడా గద్దిస్తూ ఉన్నాడు, మేము అబ్రహాము కుమారులమని మీరు అతిశయపడుతున్నారు, మేము ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు, మేము ఎలాగైనా నడుచుకోవచ్చు అనుకుంటున్నారు, మేము ఎలాగైనా జీవించవచ్చు అని అనుకుంటున్నారు మీరని బాప్తిసమిచ్చు యోహాను తన దగ్గరకు వచ్చిన పరిసయ్యులు, శాస్త్రులను, సద్దుకైలను గద్దించాడండి. ఆయన అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటున్నారు మీరు, అబ్రహాము మీ కుమారులమని చెప్పుకుంటున్నారు మీరు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, లేకపోయినట్లయితే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. చెట్టు మొదటి దగ్గర కాదండి, చెట్టు మధ్యలో కాదండి, చెట్టు వేరున. ఒక చెట్టును తొలగించాలంటే, పూర్తిగా తొలగించాలంటే దాని వేరుని తీసివేయాలి. దేవుడు అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే తీసివేయబడతారు అని చెప్పి యోహాను భక్తుల ద్వారా, బాప్తిసమిచ్చు యోహాను ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈనాడు చాలామంది అనుకుంటున్నారు, మేము దేవుని పిల్లలము, దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు. దేవునితో సంబంధం ఉన్నవారు ఆయన వాక్యానికి విధేయులుగా జీవించాలి. నువ్వు దేవుని బిడ్డవే అని అనటానికి రుజువు ఏంటంటే, నీవు దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించాలి. దేవుని వాక్యానికి విధేయులుగా లేకుండా నువ్వు జీవిస్తే, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలు అంటున్నాడు, వారు దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుకుంటున్నారు కానీ వారి క్రియలు అసహ్యంగా ఉన్నాయి, అవిధేయులుగా ఉన్నారు. వారి క్రియలు చూస్తే మేము దేవునిని ఎరగమన్నట్టు ఉన్నారు వాళ్ళు అని చెబుతున్నాడండి పౌలు. కొంతమందిని చూస్తాం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉంటారు. వారు మాట్లాడే తీరు, వారు ప్రవర్తించే విధానము, వారు నడుచుకునే క్రియలు, వారు చేసే పనులు దేవునికి వారికి ఎటువంటి సంబంధం లేనివిగా ఉంటాయి. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తివైతే, నువ్వు దేవుని ప్రజవైతే, దేవుని బిడ్డవైతే, దేవుని వాక్యానికి లోబడి జీవించే జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుని బిడ్డని చెప్పుకొని దేవుని వాక్యానికి లోబడకుండా నడుచుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే చెప్పుకోవడానికి మాత్రమే సరిపోతుంది. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలమని చెప్పుకోవటానికే సరిపోయే వ్యక్తులుగా ఉంటున్నారు. మనుషులకు సరిపోతారేమో అటువంటి మాటలు, కానీ దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా మేము దేవుని బిడ్డలమని చెప్పుకోవడం మాత్రమే సరిపోదు, కానీ ఎంతగా నువ్వు దేవుని మాట వింటున్నావు, ఎంతగా దేవునికి భయపడుతున్నావు, ఎంతగా దేవుని మార్గంలో నడుచుకుంటున్నావు, ఇవన్నీ దేవుడు చూస్తాడండి. దేవుని ప్రజలారా, మనం గుర్తుంచుకోవాలి, దేవుని ప్రజలమని చెప్పుకోవడం మాత్రమే సరిపోదు. ఆయన బిడ్డలైన మనము ఆయన గుణగణాలు కలిగి ఉండాలి. ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? లోకములో శాపములో, అపవిత్రతలో, పాపములో జీవిస్తున్న మనలను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే,
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఎందుకు మనం నడిపించుకున్నాడంటే ఆయన గుణాతిశయాలను ప్రచురించే వ్యక్తులుగా మనం ఉండాలని. దేవుని బిడ్డవని చెప్పుకున్నాం. దేవుని గుణం ఉందా? దేవుని ప్రేమ ఉందా? దేవుని దయ ఉందా? దేవుని క్షమాపణ ఉందా? దేవుని లాంటి సహనం ఉందా మనకే? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డమంటే సరిపోదండి. సహనం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఒక మాదిరికరమైన వ్యక్తులుగా ఉండాలి. దేవుని వాక్యానికి లోబడే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. వాక్యం చెబుతుంది, దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే, దేవుని వాక్యం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. యాకోబు ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించి వారై ఉండండి అంటున్నాడు. దేవుని ప్రజలారా, గమనించగలుగుతున్నాము ఈ ఉదయకాల సమయంలో ఈరోజు వాక్యం వినేవాళ్ళు కోట్ల కొలిదిగా ఉన్నారు. మందిరానికి వెళ్ళేవాళ్ళు ఎక్కడ మందిరం చూసినా గుంపులు గుంపులుగా వెళ్తూ ఉన్నారు. ప్రతి దేవుని మన స్థలాలు నిండిపోతున్నాయి. దేవుని మందిరాలు నిండిపోతున్నాయి. వాక్యం అనేకులు వింటున్నారు. ఈరోజు అనేక రకాలుగా దేవుడు తన ప్రజలను ప్రేమించి విస్తారమైన దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న నీవు వాక్య ప్రకారము ప్రవర్తించువాడవై ఉంటున్నావా? మీరు వాక్యం వినువారు మాత్రమే కాక వాక్య ప్రకారము ప్రవర్తించువారినై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలారా, అందుకని యాకోబు అంటున్నాడు, వాక్య ప్రకారం, యాకోబు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, వాక్య ప్రకారము ప్రవర్తించు వారే ఉండండి. దేవుని బిడ్డలు చేయాల్సిన పని ఏంటంటే చెప్పుకోవడం కాదండి. ఈరోజు చెప్పుకునే భక్తి చాలామంది జీవితంలో ఉంది. దండం పెట్టుకునే భక్తి చాలామంది జీవితంలో ఉంది. దేవుడికి కావాల్సింది నీ దండాలు కాదు, నువ్వు చెప్పుకునే భక్తి పడడానికి మాట కాదండి. దేవుడు నీ క్రియలు చూస్తాడండి. ఆయన చూడండి, దేవుని వాక్యం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ దేవుని మాటలు యేసు ప్రభువు వారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అనేక మార్గాలలో, అనేక మతాలలో మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి, వి లవ్ గాడ్, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పేవారు నా ఆజ్ఞలు గైకొందురు అంటున్నాడండి దేవుడు. యేసు ప్రభువు వారు అంటున్నాడు, ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడు, ఈ లోకంలో పాపము నుంచి విడిపించిన రక్షకుడైన యేసయ్య చెబుతున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల. ఒకవేళ మనం దేవుని బిడ్డలు మనం చెప్పుకొని దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా ఉంటే ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యానికి లోబడే జీవితాలను కలిగి ఉంటాం. మనం ఆయన ప్రేమిస్తున్నామని చెప్పుకొని ఆయన వాక్య ప్రకారం నడుచుకోకపోతే మనం మన మాట నిజమైంది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే వాక్యానికి, ఆయన ఆజ్ఞలకు లోబడతావు నువ్వు. ఈరోజు అనేకులు అనేక రకాల కార్ల మీద కానీ, వాహనాల మీద కానీ, ఇంటి మీద కానీ, ఒంటి మీద కానీ దేవుడంటే ప్రేమ అని రాయించుకునే వ్యక్తులు ఉంటున్నారు. మంచిదే. ఎంతగా దేవుని వాక్యానికి లోబడుతున్నావు నువ్వు? ఎంతగా దేవుని ఆజ్ఞల గైకొంటున్నావు? ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. వినివారిగా మాత్రమే ఉండి నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటే అది సరిపోదు దేవుని దృష్టిలో అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, మూడవదిగా గమనించినట్లయితే దేవుని ప్రజలైన అవిధేయతకు పరిణామాలు ఉంటాయి. నువ్వు దేవుని బిడ్డమని చెప్పుకుంటే దేవుడు నన్ను విడిచిపెడతాడులే అనుకోవడానికి సరిపోదు, వీల్లేదు, అనుకోవడానికి వీల్లేదు. దేవుడు
న్యాయవంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు సత్యవంతుడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని చెబుతున్నాడు. నేను దేవుని బిడ్డనని చెప్పుకొని అవిధేయత కలిగి నువ్వు జీవిస్తే తప్పకుండా అవిధేయులైన వారికి పరిణామాలు ఉంటాయి. దేవుని ప్రజలైనా నువ్వెవరైనా దేవుని ప్రజలు అయినా చెప్పుకునే వ్యక్తిగా ఉన్నా కానీ అవిధేయత కలిగి ఉంటే పరిణామాలు ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇశ్రాయేలు దేవుని ప్రజలైనా వారు పాపములో కొనసాగినప్పుడు దేవుడి శిక్షను ఎదుర్కొన్నారు వాళ్ళు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ ఉదయకాల సమయంలో దావీదు గురించి దేవుడు చెబుతా ఉన్నాడు. దావీదు ఎలాంటి వాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. దావీదు నేను కోరుకున్నవాడు అంటున్నాడు దేవుడు. దావీదు నాకు ఇష్టమైన వాడు అంటున్నాడు దేవుడు. కానీ దావీదు పాపం చేసినప్పుడు దావీదుని విడిచిపెట్టలేదండి దేవుడు. పాపాన్ని చూసి దేవుడు అసహించుకుంటాడు. పాపం విషయంలో ఆయన మరి తేలికగా తీసుకోడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డారా, దావీదు పాపం చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక నుంచి నీ ఇంట్లో యుద్ధమే జరుగుతుంది అంటున్నాడండి. యుద్ధమే జరుగుతుంది. దేవుడు దావీదుని సైతము విడిచిపెట్టలేదండి. ఆయన గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రజలైన అవిధేయులైన వారికి పరిణామాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు విడిచిపెట్టాడు. వీడు నా బిడ్డలే. దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు ఆయన. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపానికి పరిణామాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండోది, దేవుని ప్రజలమని చెప్పుకోవటం మాత్రమే సరిపోదు. మూడోదిగా, దేవుని ప్రజలైనా అవిధేయులుగా మనం జీవించినట్లయితే దానికి పరిణామాలు ఉంటాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, అనేకమైన విషయాలు ఉన్నాయి. అవకాశం ఉంటే రేపటి దినాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన అందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.